హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు కరివేపాకు కారాన్ని ఎలా చేసుకోవాలి వీడియో తెలుసుకుందామండి. ముందుగా దీనికోసం ప్యాన్లో ధనియాలను తీసుకొని ధనియాలను బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అదే ప్యాన్లో జీలకర్ర కూడా తీసుకుని దాన్ని కూడా దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 10 లేదా 15 ఎండుమిర్చిని తీసుకొని దీన్ని లైట్గా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా అదే ప్యాన్లో యాడ్ చేసుకొని దీన్ని కూడా లైట్గా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన పని లేదు. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న దినుసులు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని దీన్ని లైట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.